హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే బొటానికల్ గార్డెన్కి అయితే వచ్చేసామండి. మీలో బొటానికల్ గార్డెన్ ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేసేసేయండి. మాకైతే ఇంటికి దగ్గరలో 10 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ పెద్దవాళ్ళకైతే 50 రూపీస్ టికెట్, చిన్నపిల్లలకు హాఫ్ టికెట్ అయితే 20 రూపీస్ అండి. టికెట్స్ అయితే తీసుకొని అయితే వెళ్తున్నాము. మా పాప చూడండి మంచిగా స్పెట్స్ పెట్టుకొని అయితే వచ్చింది. స్పెట్స్ అంటే చాలా ఇష్టం, అస్సలు తీయదు. ఇంకా 2016లో నా మ్యారేజ్ అయినప్పటికీ ఇప్పటికైతే చాలా చేంజెస్ చేశారు గార్డెన్లో. ఇలా టెడ్డీలో నుంచి వాటర్ రావడం కానీ, ఎలిఫెంట్స్ ఇదంతా వాటరు, అసలు ఇంకా ఫ్లవర్స్ చెట్లు కానీ, చాలా చెట్లు చాలా అంటే చాలా డెవలప్ అయ్యిందండి. సాటర్డే సండే వచ్చిందంటే విజిటర్స్ చాలామంది వస్తారు. మార్నింగ్ ఇంట్లో నుంచి ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తినడానికి తీసుకొని మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు అయితే టైం స్పెండ్ చేసి అయితే వెళ్తారు. ఇంకా మార్నింగ్ టైంలో అయితే వాకింగ్కి, జాగింగ్కి, ఎక్సర్సైజ్ చేయడానికి చాలామంది ఇక్కడికే వస్తుంటారు. మా వారు కూడా ఇక్కడికే వస్తారు రోజు వాకింగ్కి అయితే. ఇంకా తను ఇయర్ కార్డ్ అయితే తీసుకున్నాడు, రోజు మార్నింగ్ అయితే వచ్చేస్తాడు. ఇంకా అంతేకాకుండా చాలామంది ఇక్కడ ఫస్ట్ పిల్లలది ఫోటోషూట్ చేయాలన్నా, బర్త్డేది కానీ, లేదా ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇలాంటివి ఒక్కొక్కటి షూట్ చేసుకుంటారు కదా. అవన్నీ షూట్స్కి అయితే ఈ గార్డెన్కి వచ్చి మంచిగా ఫోటో షూట్స్ అయితే చేసుకొని వెళ్తారు. ఇంకా అందరూ ఫ్రెండ్స్తో వచ్చి మంచిగా గేమ్స్ ఆడుకోవడము, మంచిగా ఫుడ్ తినేసి అలా అయితే వెళ్తుంటారు. ఇంకా ఈ చెట్లని ముళ్ళలాగా రౌండ్గా ఉన్నాయి కదా, ఈ చెట్లను చూస్తే మీకు ఏం గుర్తొస్తుందండి? నాకైతే ఒక మూవీ గుర్తొస్తుంది. అదే అండి, కలేజా మూవీ. అనుష్క, మహేష్ బాబు వాళ్ళతో జరుగుతుంది కదా, ఆ కామెడీ సీన్ అయితే గుర్తొచ్చింది నాకు ఆ చెట్లను చూసేసరికి. ఇంకా మాకు దగ్గరలో ఉంది అన్న మాటే కానీ మేమైతే ఎక్కువ శాతం అయితే రాము. అదే అంటారు కదా, దగ్గర ఉంటే తెలియదు విలువ, దూరం ఉంటే తెలుస్తుంది అని. అందుకే మాకైతే దగ్గర ఉంది అన్న మాటే కానీ ఎక్కువ శాతం అయితే రాము. తను మా చెల్లి అండి. ఇంకా ఈ వీడియో చాలా బాగుంటుంది. వీడియో చివరి వరకు అయితే చూసేసేయండి. మా అల్లర్లు మేమైతే ఒక దొంగతనం చేసాము, అది వీడియో చివరిలో చూపిస్తాను, చూసేసేయండి. ఇప్పుడు మీకు ఒక ప్లాంట్ చూపించబోతున్నాను. అది ఏం ప్లాంట్ అంటే, ఇప్పుడు నేను సెకండ్ టైం చూస్తున్నా ఆ ప్లాంట్ని. నువ్వు చూసినావా అంశ? చూసినా అంటే టచ్ చేసి చూసినావు? చూలే, నేను ఇది సెకండ్ టైం. ఊర్లో కూడా ఉంటుంది కదా, అక్కడ ఉంది, చూపిస్తాను నేను. మంచి స్మెల్ వస్తున్నాయి అంశ, మంచి స్మెల్ వస్తున్నాయి. ఎస్ 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 ఇది పచ్మీనాట్ ప్లాంట్ చూడండి. అదిగో ఫైన్ ఫైన్ వేస్తారు చూడు. టచ్ ఈడ టచ్, ఇది మంచిగా ఉంది చూడు. అదిగా క్లోజ్ అయిపోతున్నాయి ఇదిగా, చూసారా? దీన్ని టచ్ మీ నాట్ ప్లాంట్ అంటారు దీన్ని. మీకు తెలుసా? నేనైతే ఇది సెకండ్ టైం చూద్దాం. తెలుసా నీకు? ఫస్ట్ నేనైతే సెకండ్ టైం చూద్దాం. ఒకేసారి ఒక్కొక్కటి టచ్ చేసే వల్ల అన్నీ ఒకేసారి అనేస్తే అయిపోతుంది కదా. మూలికావనం మొత్తం హెర్బల్ గార్డెన్, బొటానికల్ గార్డెన్, కొత్తగూడ, హైదరాబాద్. ఇక్కడికి సంబంధించిన అన్ని మూలికలు ఉంటాయి ఇక్కడ, చెట్లు, అన్ని రకాల చెట్లు. చాలా బాగుంటుంది వ్యూ గార్డెన్. చూడండి, ఎక్కడ చూసినా గ్రీనరీ, ఫ్లవర్స్, అసలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలామంది ఇక్కడ ఫోటో షూట్స్, ఇంకా పిల్లలవి బర్త్డేస్ కానీ, ఇంకా ప్రీ వెడ్డింగ్స్ అలాంటివి, సాంగ్స్ అన్నీ ఇక్కడ ఈ లొకేషన్లో చాలా జరుగుతుంటాయి. చాలా షూట్స్ చేసుకుంటుంటారు. ఇది గార్డెన్, ఇక్కడ పిల్లలకు ఆడుకోనికి ప్లే ఏరియా, వెదురు కుటీరం. మీకు ఒకటి చూపిస్తాను, భయపడకండి. మేము దగ్గర నుంచి చూస్తుంటే రియల్లీ అన్నట్టే అనిపిస్తుంది. చూసారు వీళ్ళు, భయపడ్డారా? అనుష రాను అన్నావు, చూసినా పిల్లలు ఎంత బాగా ఆడుకుంటారు. రాను నేను బొంబాయికి రమ్మనిలే, బొటానికల్ గార్డెన్కి రమ్మన్నా. చూడు చెట్లు అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. ఈ ఫ్లవర్స్ ఇవి చూడ ఎంత బాగున్నాయి ఫ్లవర్స్. అసలు నిజంగా ఎంత టెన్షన్స్ ఉంటున్నా, మైండ్ బాగాలేనప్పుడు, ప్రశాంతత కావాలనుకున్నప్పుడు ఇలా వచ్చి కాసేపు పచ్చని చెట్ల కింద వాతావరణంలో ఉండి వెళ్తే కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది. అంటే ఉయ్యాలుగు ఇదిగా మా చిట్టి తల్లి చూడండి. అబ్బో, ఆమె స్పెక్స్, ఆమె సూపర్. సుదీక్ష ఉయ్యాలవుతున్నావా? ఏ
అన్నయ్య నువ్వు ఇద్దరు ఉయ్యాలుగుతున్నారా? మమ్మీ ఎంజాయ్ సహస్రా బాగుందా? సూపరా? ఫుల్ ఎంజాయ్ చేస్తుగా? చాలా ఉంటాయి, మంచిగా గేమ్స్ ఆడుకోవచ్చు, పిల్లలతో ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు. మా చెల్లి కూడా ఉయ్యలుగుతుంది. ఆంటీ అంకుల్ వాళ్ళందరూ ఉయ్యాలుగుతున్నారు. నేను కూర్చున్నా చూడండి. అక్కడ ఇక్కడ ఎంత గ్రీనరీ ఉందో అంత ప్రశాంతంగా ఉంది, మైండ్ అంత బాగుంది, అసలు మాటలు చెప్పలేము. సుదీక్ష హాయ్ చెప్పు. హాయ్ చింతలి హాయ్. పిల్లలకు కూడా ఆడుకోవడానికి మస్తు గేమ్స్ ఉంటాయండి. ఇంకా ఈ జారుడు బండ కానీ, ఉయ్యాలలు, ఇంకా అదేమంటారు థ్రెడ్తో, అంటే చాలా గేమ్స్ ఉంటాయి. అవి ఏమేమి గేమ్స్ కూడా నాకు తెలియదు. నేను కూడా పిల్లలతో సరదాగా కాసేపు అయితే అలా ఆడుకున్నాను. మనకి మైండ్ పీస్ఫుల్గా కావాలనుకునే టెన్షన్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఇలా గార్డెన్కి వస్తే అయితే చాలా మైండ్ రిలాక్స్ అయితే అవుతుంది. ఇక్కడ ఉమెన్స్కి కూడా సపరేట్ ఎక్సర్సైజ్ ఏరియా కూడా ఉంటుంది. చాలామంది మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడానికి ఉమెన్స్ కూడా చాలామంది అయితే వస్తారు ఇక్కడికి. నేను ఇక్కడైతే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు టచ్ మీ నాట్ చెట్టు చూశాను, కొత్తగా లైవ్లో ఫస్ట్ టైము. తర్వాత ఇప్పుడు కూడా ఒక చెట్టు అయితే చూశాను, నాకు అంకుల్ అయితే చెప్పాడు. అదే అండి సంపంగి చెట్టు. నేను మామూలుగా వీడియోలలోనే చూశాను, ఎప్పుడైనా ఈ గ్రీన్ కలర్లో కూడా ఫ్లవర్లు ఉంటాయా అనుకునేదాన్ని. కానీ ఆ చెట్టు దగ్గర అసలు ఎంత మంచి స్మెల్, ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయో. ఆ చెట్టును మీకు చూపిస్తాను చూడండి. ఏం చెట్టు అంకుల్ ఇది? చూద్దాం. కోస్తే ఫైన్ ఇస్తారు. చూపి తెంపకూడదు, మొగ్గ ఇది ఫ్లవర్ ఇప్పుకున్నది. ఒక్క నిమిషం. ఎల్లో కలర్ గోల్డ్ కలర్ వస్తుంది, మంచి స్మెల్ ఉంటుంది. అవి ఇంకా ఎల్లో వస్తాయి, మంచి స్మెల్ ఉంటుంది. ఓకే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు వరకు నేను తెలుసా, ముందు వచ్చినప్పుడు ఫస్ట్ టైం టచ్ మీ నాట్ చెట్టు చూసిన, సంపంగి చెట్టు చూసిన, సంపంగి ఫ్లవర్ చూస్తున్నా. మేమైతే అస్తమానం ఫస్ట్ టైం నేనైతే చూడడం, అంటే వీడియోస్లలో చూసిన, కానీ రియల్ గా అయితే ఇప్పుడే చూసిన. సంపంగి చెట్టు అంట చూడండి, నాకు తెలియదు ఫస్ట్ టైం. నేను చెట్టు చూడగానే పట్టు పువ్వులు ఎక్కడైనా కనిపిస్తాయేమో అని చూసుకుంటూ వస్తా. ఏ కాదు, నేను అదేం చెట్టు అనుకున్నా. అంకుల్ చెప్పిండు ఇప్పుడు సంపంగి చెట్టు. నేను వీడియోలలో చూసినా కానీ ఫస్ట్ టైం ఇప్పుడు లైవ్లో చూడడం. గ్రీన్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయి అనుకునేదాన్ని, ఇప్పుడు చూసా. మీరు చూసారా ఎప్పుడైనా? చూసే ఉంటారు, చూడని వాళ్ళకి చూడకపోతే చూసేసేయండి. అట్లెందుకు వెళ్తున్నావు? నేను దాని నుంచి ఎత్తుకుంటున్నా, నాకు చాలా ఇష్టం. దొంగలు తెలియకుండా తెంపేసుకున్నా. ఇప్పుడు ఈ జేబులో పెట్టాలి. వాలంటైన్స్ డే అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆంటీకి ఫ్లవర్ ఇస్తున్నాడు చూడండి. అవును తెలుసా, సంపంగి ఫ్లవర్, మళ్ళీ రేర్ ఫ్లవర్. స్మెల్ చాలా బాగుంది, స్మెల్ బాగుంది. హ్యాండ్ బ్యాగ్ లో నేను దొంగలు ఇచ్చేసా ఫ్లవర్స్. నీ డ్రెస్ గ్రీనరీలో కలిసిపోయింది అనుష. అనుష అను కదా నీ పేరు? ఏమనాలి? ఏమనకు అక్క అను, అక్క అను. ఒక డైలాగ్, ఒక కామెడీ ఉంది తెలుసా నీకు? ఏం పేరు? అను అంటది. ఏమనాలంటే అక్క అను. మా చెల్లి పేరు కూడా అనుషనే, కానీ అక్క అనకని అనుషనే పిలండి. ఈ ఫ్లవర్ చూడు ఎట్లా ఉందో అసలు. అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. ఏ పువ్వు ఎంత పెద్ద పువ్వులతోటి. చూసారు కదా గార్డెన్ మొత్తం ఇంకా కవర్ చేయలేకపోయాను. ఇది శాంతివనం అండి. ఇక్కడ అందరూ తెచ్చిన ఫుడ్ అలా తెచ్చుకొని కూర్చొని మంచిగా
తినడము, గేమ్స్ ఆడుకోవడము, పిల్లల్ని ఆడిపించుకోవడము, ఇలా పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి ఈవినింగ్ టైంలో చాలామంది ఆడిపించుకొని అయితే వెళ్తూ ఉంటారు. ఇది ఏంది అంటే బుద్ధుడు ఉంటాడు. బుద్ధుని ముందు అన్ని చిన్న చిన్న కంకర్రలు అయితే పోషించారు. మనం చెప్పులు లేకుండా దాని మీద నడవాలని చెప్పేసి. మనకి అలా చెప్పులు లేకుండా రాళ్ళ మీద నడిస్తే మంచి బ్లడ్ సర్క్యులేషన్ అయితే వస్తుంది. మనకి ఊర్లలో అయితే మన నాన్న వాళ్ళు మంచిగా పొలానికి వెళ్తే చెప్పులు లేకుండానే నడుస్తారు. పల్లెటూర్లలో చాలా వరకు చెప్పులు లేకుండానే నడుస్తారు. కానీ మన సిటీలో ఇంట్లో కూడా చెప్పులు లేనిది అయితే ఉండరు. ఇంకా అందుకని ఇలా గార్డెన్కి వచ్చినప్పుడు కాసేపు అయినా నడుస్తారు అన్నట్టుగా ఇలా అయితే రాళ్ళు అయితే వేసి ఉంచారు. ఇలా మంచిగా నడిస్తే హాయి అనిపిస్తుంది అసలు పాదాలకైతే అలా రాళ్ళ మీద నడుస్తుంటే. ఇంకా నేను ఈ గార్డెన్ మొత్తం కవర్ చేయలేకపోయాను. గార్డెన్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా వచ్చి ఒకసారి అయితే చూడండి. పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మనకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మైండ్ అనేది. ఇంకా మా పాప అయితే ఇక్కడ చాలా బిజీగా ఆడుకుంటుంది. ఇంకా నేనైతే ఇది లాంగ్ వీడియోలు కూడా పెడుతున్నానండి. లాంగ్ వీడియోలు కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది షార్ట్ వీడియోలు చూస్తున్నారు కదా, అలానే లాంగ్ వీడియోలు కూడా చూసి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈ చెట్టు చూడండి, కట్టెలాగానే ఉంది. ఆ కట్టెకి చిన్న చెట్టు ఒక్కటే ఫ్లవర్ ఉందండి, చాలా కలర్ఫుల్గా ఉందని చెప్పేసి అయితే వీడియో అయితే తీసుకున్నాను. ఇంకా అలసిపోయి ఇంకా ఈవినింగ్ 6 వరకే ఉంటుంది టైమింగ్ అనేది. ఇంకా వచ్చి అయితే కూర్చున్నాము. మా చెల్లి వాళ్ళ పాప ఎంజాయ్ చేసామంటే ఫుల్ ఎంజాయ్ చేశానని అయితే చెప్తుంది. వీడియో చివరి వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోలు చూసి ఎలా ఉంది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఆగండి, నేను వీడియో చివరిలో చెప్తానన్నాను కదా ఒకటి దొంగతనం చేసామని. అదే అండి సంపంగి ఫ్లవర్ అయితే తీసుకున్నాము. అంతే అండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.